బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించారు మ్యాజిస్ట్రేట్. రోహిత్ తో పాటు రితేష్ రెడ్డి, నితిన్ కు కూడా రిమాండ్ విధించారు. అలాగే పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు జడ్జి. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ తీర్పిచ్చారు. రోహిత్ తో పాటు రితేష్ రెడ్డి, నిమిత్ కు కూడా రిమాండ్ విధించారు. అలాగే పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. దీనికి సంబంధించి నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి రంజిత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, అసలు మ్యాజిస్ట్రేట్ ముందు ఎవరెవరిని హాజరుపరిచారు? ప్రస్తుతం రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించినట్టుగా చెప్తున్నారు. ఎవరెవరికి విధించారు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 14 రోజుల రిమాండ్ విధించడంతో రోహిత్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, ఆ తర్వాత నిబిన్ శర్మ, ఈ ముగ్గురిని కూడా కొద్దిసేపు క్రితం ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. ఇక్కడ మెజిస్ట్రేట్ కూడా ఇక్కడ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్కి నిన్న పోలీసులు వెళ్ళేటువంటి క్రమంలో వారిపైన హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించింది. సో ఇదే క్రమంలో ఏదైతే బెయిల్ రిజెక్ట్ చేయడంతో కూడా ప్రస్తుతం ముగ్గురిని కూడా ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. ప్రస్తుతం రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఉన్నారు. సార్ అదే చెప్తాను సార్, ఏం లేదు సార్. ఇప్పుడు పోలీసులు వచ్చింది, వెహికల్ వస్తుంది, సైడ్కి వస్తాను మా వాదనలు మేము వినిపించాము. పిపి గారు వాదనతో యాక్సెప్ట్ చేసినందుకు రిమాండ్ జరిగింది. సో ఆర్మ్స్ యాక్ట్ ఉండడం వల్ల రిమాండ్ తీసుకోవడం జరిగింది. ఎన్డీపీఎస్సీ కామన్ ఇంటెన్షన్ మొత్తం ఉంది. సో అందుకోసమని రిమాండ్ చేసుకున్నారు. ఆర్మ్స్ యాక్ట్ ఎంతమంది ఆర్మ్స్ యాక్ట్ ఒకటే ఉందండి కదండి. ఆర్మ్స్ యాక్ట్ ఎంతమంది పైన పెట్టారు? సార్ నాదేం లేదు సార్, నేను పోతున్నా సార్. ఒకరి మీద ఉందండి. ఓకే, మరి మిగతా ఇద్దరికి ఎందుకు? మిగతా కానీ కామన్ ఇంటెన్షన్ అండి, అందరూ కలిసి చేశారని చెప్పి ప్రాసిక్యూషన్ వాదనలు. ఓకే, ఇప్పుడు ఇద్దరు పైన ఎన్డీపీఎస్, రోహిత్ రెడ్డి పైన ఓన్లీ ఎన్డీపీఎస్ మాత్రమే. అవునండి. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఇప్పుడు రోహిత్ రెడ్డిపై కేవలం ఎన్డీపీఎస్ యాక్ట్ ఉందనేది కూడా చెప్తున్నారు. రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడి పైన కేవలం ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది. కానీ నవీన్ శర్మ పైన ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్కి పోలీసులు వెళ్ళినప్పుడు అతను వెపన్ తీసి అతనే ఫైరింగ్ చేశాడన్నటువంటి దాంతో కూడా అతనిపైన కేసు నమోదు చేశారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఏదైతే ఇటు రోహిత్ రెడ్డి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించారు. ఇదంతా కూడా నిన్న జరుగుతున్నటువంటి పార్టీలో ఎక్కడ కూడా డ్రగ్స్ కన్సంప్షన్ జరగలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకా బ్లడ్ శాంపుల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా పూర్తిగా రావాల్సి ఉందనేది కూడా వాళ్ళ తరఫున వాదనలు కూడా వినిపించారు. దీంతోపాటు ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నిన్న సీన్ ఆఫ్ అఫెన్స్కి పోలీసులు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా మెజిస్ట్రేట్కు వినిపించారు. అక్కడ వెపన్ ఓపెన్ చేయడం కావచ్చు, ఫైరింగ్ చేయడం, ఇదంతా కూడా పోలీసులను థ్రెటన్ చేశారు. ఒక రకంగా అక్కడ ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు హత్యాయత్నానికి ఒడిగట్టారన్నటువంటి విషయాన్ని ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు వినిపించారు. సో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు ఏకీభవించినటువంటి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అలాగే హత్యాయత్నాన్ని ఏదైతే ఇక్కడ వెపన్ ఓపెన్ చేయడానికి కూడా మెజిస్ట్రేట్ తప్పుపట్టారు. సో మొత్తంగా 14 రోజుల రిమాండ్ విధించడంతో రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, ఆ తర్వాత నిబిన్ శర్మ, ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. ఉదయం నుంచి నాటికే పరిణామాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఏదైతే సీక్రెట్ ప్లేస్లో విచారించారో అది ఎక్కడ కూడా తెలియకుండా పోలీసులు చాలా నేరుగా మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చారు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఎర్రగడ్డలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. కొద్దిసేపటి క్రితమే, దాదాపు 10 నిమిషాల క్రితమే ఇక్కడ నుండి తరలించారు. దాదాపు ఇక్కడ ఏదైతే మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చారు. అంటే ఉదయం నుంచి కూడా ఈ సంబంధించిన నిందితులు ఈ మొత్తం డ్రగ్స్ కేసుల్లో దాదాపు 11 మంది ఉంటే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 6 మంది పైన కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురికి
స్టేషన్ బెయిల్ అంటే 41A CRPC కింద నోటీసులు ఇచ్చారు. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. కానీ మిగతా ముగ్గురిని మాత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అందులో నితిన్ శర్మపై ఆర్మ్స్ యాక్ట్ నమోదు చేశారు. సో ఇక్కడ రితేష్ రెడ్డికి సంబంధించి వెపన్ ఉంది కాబట్టి ఈ ముగ్గురు పైన ఆర్మ్స్ యాక్ట్ చేశారనేది కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు ఆర్గ్యుమెంట్ చేసేటువంటి క్రమంలో కేవలం నితిన్ శర్మపై మాత్రమే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మిగతా ఇద్దరిపైన కూడా NDPS కేసు నమోదు చేశారనేది కూడా ఇటు రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా దాదాపు గంట పాటు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ కేసులో ఉన్నటువంటి ముగ్గురిని ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. దీంట్లో ముఖ్యంగా మిగతా వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఎంతమందిని ఏ జైలుకి తరలించారు, ఎంతమందికి బెయిల్ వచ్చింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు పోలీసులది? అంటే ఈ మొత్తం నిన్న సీన్ ఆఫ్ అఫెన్స్కు పోలీసులు వెళ్ళినటువంటి క్రమంలో మొత్తం 11 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో డ్రగ్స్ పాజిటివ్ నిన్న డ్రగ్ డిటెక్టివ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ఇందులో 6గురికి పాజిటివ్ రావడం జరిగింది. అర్జున్ రెడ్డితో పాటు కౌశిక్ రవి, ఆ తర్వాత రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఆ తర్వాత మరో ఇద్దరికి రావడం జరిగింది. అయితే ఇందులో ఈ కేసులో ముగ్గురిని మాత్రమే మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చారు. మరో ముగ్గురికి ఎంపీ పుట్ట మహేష్ని కూడా 41A కింద నోటీసులు ఇచ్చి వివరణ కోరుతూ వదిలేశారు. కానీ మిగతా ముగ్గురు మాత్రం నిన్న పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేటువంటి క్రమంలో వెపన్తో బెదిరించారన్నటువంటి దాంతో కూడా ఈ ముగ్గురిని మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చారు. ఈ ముగ్గురు రోల్ని కూడా పోలీసులు చెప్తున్నారు. నిన్న అక్కడ మొదట పోలీసులు వెళ్ళేటువంటి క్రమంలో వెపన్తో దాదాపు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఒక అరగంట పాటు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్లకుండా పోలీస్ డ్యూటీకి అబ్స్ట్రక్షన్ చేశారనేది కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు వినిపించారు. సో మొత్తంగా నిన్న వెపన్ ఓపెన్ చేయడమే ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. NDPS యాక్ట్లోనైతే దాదాపు మొదటిసారి అంటే జీవో 4 ప్రకారం మొదటిసారి ఎవరైనా డ్రగ్స్ కేసులో పట్టుబడితే వారిని మొదటగా విక్టిమ్ కింద పరిగణించాల్సి ఉంటుంది, వారికి నోటీసులు ఇచ్చి వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఈ కేసులో ఆర్మ్స్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి ముగ్గురిని కూడా ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సో ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత దాదాపు బెయిల్ కోరుతూ కూడా రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ మొత్తం డ్రగ్స్ కేసుకి సంబంధించిన వాటిలో బిలో 7 years కింద సెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నిన్న అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ వెపన్ ఓపెన్ చేసి పోలీసులను థ్రెటన్ చేశారు, పోలీసుల డ్యూటీకి అబ్స్ట్రక్ట్ చేశారన్నటువంటి దానిపైన వాదనలు వినిపించారు. సో ఇదే క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు ఏకీభవించిన తర్వాత మెజిస్ట్రేట్ దీనికి సంబంధించి రిమాండ్ విధించడంతో కూడా వారందరినీ ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. మొత్తం 11 మందిలో కేవలం ముగ్గురిని మాత్రం ఇప్పుడు చెంచల్గూడ జైలుకి తరలించారు. మరో ముగ్గురు పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఆ తర్వాత మిగతా 5గురికి కూడా టెస్టులు చేశారు. వారికి నెగిటివ్ రావడంతో ఈరోజు తెల్లవారుజామునే వారిని వదిలేశారు. ఈ మొత్తం 6గురికి నిన్న ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేయించిన తర్వాత ఈరోజు ఉదయం కూడా ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ రక్త పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే ప్రస్తుతం ఇక్కడ మెజిస్ట్రేట్ నివాసంలో రిపోర్ట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య అసలు రోహిత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఎక్కడ విచారిస్తున్నారు అన్నటువంటి విషయాలు తెలియదు. నేరుగా అక్కడ నుండి అయితే దీన్ని నేరుగా మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చారు. మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకొచ్చిన తర్వాత రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ నుండి చెంచల్గూడ జైలుకి తరలించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రోహిత్ తో పాటు రితేష్ రెడ్డి, నిమిత్ కు కూడా రిమాండ్ విధించారు. పోలీసులపై హత్యాయత్నాన్ని తీవ్రంగా పరిగణించింది కోర్టు. నిందితుల బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించారు జడ్జి.